నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. మీరు ఈ వీడియోలో చెట్టు కింద ఒక మనిషి కూర్చొని ఉన్నాడు, మత్తులో ఉన్నాడు, చూడండి. ఓకే, ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే ఇవ్వండి, అతడు నా మిత్రుని ఫ్రెండ్. యవ్వనంలో ఉండంగా మా మిత్రుని వాళ్ళ అన్నయ్య యవ్వనంలో ఉండంగా ఫ్యామిలీ, పిల్లలు, భార్య పిల్లలు ఇవన్నీ ఉండగా చాలాసార్లు రోడ్ల మీద తాగి ఆడ గొడవలు చెప్తే మేము సర్ది చెప్పుతుంటుంది. అరే, భవిష్యత్తు బాగుంటుందిరా, ఉట్టిగా జీవితం ఖరాబ్ చేసుకోకు, ఇట్లా తిరగకు, నాశనం అయిపోతావు, రేపు నీకేమన్నా అయితే నిన్ను పట్టించుకునే నాదుడు కూడా ఉండడని మంచిగా చిలికకి చెప్పినట్టు చెప్పినాం. ఇప్పుడు ఏమైందంటే వాడు తాగిన మైకంలో ఒకరోజు నిద్ర మత్తులో ఇంట్లో గ్యాస్ నూనె పోసుకొని అందరినీ డబ్బుల కోసం, ఏది నాకు తాగడానికి పైసలు ఇల్లి, లేకపోతే నేను ఏమైనా వేసుకుంటా, చచ్చిపోతాను బెదిరించి ఆయనతో ఒకసారి అంటు పెట్టుకున్నాను. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి మంచిగా వేసారు. తర్వాత ఆయన బుద్ధి మారలే, అదే కంటిన్యూ అయితే ఇప్పుడు లాస్ట్కు బతుకు ఫుట్పాత్ అయింది. భార్య పిల్లలు అందరిని వదిలేసి రోడ్ల మీద తాగి ఒకటి ఏడ దొరుకుతాడా, పడిపోడు. ఎవరన్నా వాళ్ళని 10-20 అడుక్కోవాలి, తాగాలి, పడిపోవాలి. అందుకే కుటుంబాన్ని విడిచిపెట్టి బతికితే ఈ పరిస్థితి వస్తుంది. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.